ఆంధ్రప్రదేశ్లో వార్తను అందించటంలో నంబర్ 1. ప్రజల సమస్యలను, నిరుద్యోగ సమస్యలను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ సమస్యలను, మరే ఇతర సమస్యలనైనా మా సమస్యలుగా భావించి ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం వాటి నివారణ మార్గాలతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి మీ ముందుకొస్తున్న ఈ వివిడి న్యూస్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూడండి వివిడి న్యూస్ టీవీ లైవ్. వివిడి న్యూస్ టీవీ. నంద్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది కూలీలకు గాయాలు. నంద్యాల శివారులోని రైతు నగర్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పనులకు కూలీలను తీసుకెళ్తున్న ఆటోను వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. వీరంతా తొగర్చేడు గ్రామంలోని పొలాల్లో పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నా పేరు సంధ్య. మేము పొన్నాపురం నుంచి తమడపల్లికి తగిరిచిడికి పోతున్నాం, పనికి పోతున్నాం కొయ్యలేరునికి. కారు వెనకాల నుంచి కారు వచ్చి కొట్టింది. మేము వారకే పోతున్నామండి, రోడ్డు వరకే పోతున్నాను. మా డ్రైవర్ ఏం స్పీడ్ కూడా పోలేదు. వాళ్ళే స్పీడ్గా వచ్చినారు, పైన హైవే మీద నుంచి స్పీడ్గా వచ్చి కారు కొట్టింది వెనకాల. 11 మంది. పనికి ఇంటికాడ 6కు బయలుదేరిన కొయ్యలేరుని. సంధ్య. యాక్సిడెంట్ అయింది. పనికి వెళ్తుంటే కారు వచ్చి తొలగింది. 10th క్లాస్. ZPHS పొన్నాపురం హై స్కూల్. పొన్నాపురం పొలం పనికి సార్. ఇది రైతు నగర్ కాడ బ్రిడ్జి దాటి పైకి వచ్చినాక కారు వచ్చి సార్ వెనకాల నుంచి సడన్ వచ్చి 11 మంది పనివేతలు మాట అయినతో కలిసి 12 మంది. 4 బాగున్నాం, మిగతా వాళ్ళందరికీ దెబ్బలు తగిలినాయి. ఎక్కడి నుంచో తెలియదు సార్, వెనకాల నుంచి వచ్చింది. తోడు సీటుకి పొన్నాపురం నుంచి. మొత్తం పొన్నాపురం వల్లమే. శ్రీవాణి.